అందరికీ నమస్తే అండి. 234 స్థానాలున్న అసెంబ్లీలో 108 స్థానాలు గెలుచుకొని 107 మంది ఎమ్మెల్యేల మద్దతుండి అదనంగా కాంగ్రెస్ పార్టీ నుంచి 5గురు ఆ రోజే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే అఫీషియల్గా ప్రకటించిన తర్వాత అంటే 112 మంది మద్దతున్నా సరే 5 రోజుల నుంచి విజయ్ సీఎం కాలేకపోతున్నారు, ఆ కుర్చీ అందుకోలేకపోతున్నారు. దీని వెనుక అనుభవలేమి, అవగాహన రాహిత్యం అండ్ వ్యూహాత్మక తప్పిదాలు జరుగుతున్నాయి. ఇలా లేట్ అయిన కారణంగా ఎదుటి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. సో ఈయన చేసిన ఫస్ట్ తప్పు ఏంటంటే రిజల్ట్స్ వచ్చిన వెంటనే గవర్నర్ని కలిసేయాలి. రిజల్ట్స్ వచ్చిన రోజే ఆ రోజు సాయంత్రం ఇమీడియట్గా గవర్నర్ని కలిసేయాలి. నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, మాకు సింగిల్ లార్జెస్ట్ పార్టీ మేము వచ్చాము, సో మాకు ఇంకా 10 మందే కాబట్టి మేము అసెంబ్లీలో బలం నిరూపించుకుంటాం అని గవర్నర్ని కలవాలి. గవర్నర్ ఒప్పుకోకపోతే ఇమీడియట్గా కోర్టుకు వెళ్ళిపోవాలి. సో ఇక్కడ లేట్ చేయడం వలన ఏమవుతుందంటే వేరే పార్టీలు వాళ్ళు అలర్ట్ అయిపోతారు, వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది, వేరే వాళ్ళు వాళ్ళ వ్యూహాలకు పదును పెడతారు. నిజానికి ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు ఆ తర్వాత రోజు డిఎంకేకో అన్నా డిఎంకేకో అసలు ఆలోచనే లేదు, కలవాలనే ఆలోచన లేదు. మేబీ కలిస్తే కలుస్తారేమో అని ఒక చిన్న పుకార్లు గాలి వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఈయన ఎప్పుడైతే లేట్ చేస్తున్నాడో సిపిఐ సిపిఎంఓలో రకరకాల మాటలు పెట్టడం, వీసీకే పార్టీ లాంటి వాళ్ళు మాకు డిప్యూటీ సీఎం కావాలని బ్లాక్మెయిల్, హై డిమాండ్లు పెట్టడం, అండ్ ముస్లిం లీగ్ వాళ్ళేమో ఒకరోజు మద్దతు ఇస్తాము మరో రోజు మద్దతు ఇవ్వము అని చెప్పి కుప్పిగింతలు వేయడం, ఇలా రకరకాల ఎవడు గేమ్ వాడు ఆడుకుంటున్నాడు. అసలు వీళ్ళు ఎవ్వరూ గేమ్ ఆడకుండా ఈయన ఫస్ట్ రోజే స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. ఇంకో తప్పిదం ఎక్కడ జరిగిందంటే అసలు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇమీడియట్గా తీసుకోవడం. ఆ 108 సభ్యులు గెలిచిన వెంటనే గవర్నర్ దగ్గరకు వెళ్ళిపోయి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేసిన తర్వాత బల నిరూపణకు వెళ్తే ఆ తర్వాత ఎమ్మెల్యేలను తీసుకొని కూటమి కడితే బీజేపీ వాళ్ళు ఈగో హర్ట్ అయ్యేది కాదు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆ రోజు 3:30-4 ఆ టైం మే 4వ తేదీ 3:30-4 ఆ టైంలోనే కాంగ్రెస్ పార్టీ విజయ్ తండ్రి చంద్రశేఖర్ మేము కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం, అండ్ అదే రోజు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ప్రకటన చేయడం, అండ్ విజయ్ కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెడపడం, అవి జరిగిపోయాయి. చకచక అవన్నీ జరిగిపోయాయి. అంటే ఇక్కడ విజయ్ కూటమి కట్టిన తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి పాయింట్. విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇమీడియట్గా గెలిచిన వెంటనే గవర్నర్ దగ్గరకు వెళ్ళాల, కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకున్న తర్వాత గవర్నర్ దగ్గరకు వెళ్ళారు. అంటే మీరు సింగిల్ లార్జెస్ట్ పార్టీయా మీరు కూటమా అనే డౌట్ గవర్నర్ అడిగారు. సో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయితే ఓకే వెళ్ళొచ్చు, ఆ తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవచ్చు. కానీ మీరు కూటమి కట్టారు కదా, కూటమి కట్టారు అంటే మ్యాజిక్ ఫిగర్ చూపించాలి కదా, 118 చూపించాలి కదా, మీరు చూపించలేకపోయారు. కాబట్టి మీరు 118 మంది రండి అని చెప్తున్నారట. ఇలా అంటే లాజికల్గా లీగల్గా వాళ్ళకి అవకాశం ఇచ్చారనమాట. సో ఇది వ్యూహాత్మక తప్పిదం. అనుభవం లేకపోవడం వలన, అవగాహన లేకపోవడం వలన. నిజానికి విజయ్ వెంట ఎంతో అనుభవం ఉన్న పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఎంజీఆర్ గారి వెంట నడిచి, జయలలిత గారి వెంట నడిచి, అన్నా డిఎంకేలో దాదాపుగా 35-40 ఏళ్ల పాటు పనిచేసి 50 ఏళ్ల పాటు పనిచేసి 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సెంగోటియన్ అనే కీలక నేత, తమిళనాడు రాజకీయాల్లో కీలక నాయకుడు విజయ్ వెనక ఉన్నారు. టీవీకే పార్టీ వ్యూహాలన్నీ కూడా ఆయన దగ్గర నుంచే వచ్చాయి. సో ఆయన చెప్పినా సరే విజయ్ ఎక్కడో చిన్నపాటి తప్పిదం జరగడం వలన ఇలా జరిగింది. సో కూటమి కట్టి గవర్నర్ దగ్గరకు వెళ్ళడంతో బీజేపీ వాళ్ళు అలర్ట్ అయ్యారు. సాధారణంగా బీజేపీ వాళ్ళు సినిమా చరిష్మా వలన వాళ్ళని వదులుకోరు. ఎన్నికలకు ముందే విజయ్ని తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ మ్యాక్సిమం ట్రై చేసింది, కానీ విజయ్ వాళ్ళ వైపు వెళ్ళలేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత సర్లే బీజేపీ అండ్ అన్నా డిఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడేమోనని బీజేపీ వాళ్ళు అనుకుంటున్న తరుణంలో, విజయ్తో కలవాలి అనుకుంటున్న తరుణంలో ఇమీడియట్గా కాంగ్రెస్తో కలిశాడు. అది బీజేపీ వాళ్ళకి నచ్చకపోవడంతో గవర్నర్ ద్వారా గేమ్స్ ఆడుతున్నారు. గవర్నర్ల వ్యవస్థ ఎవరికి అనుకూలమో తెలుసు కదా. సో ఇప్పుడు గవర్నర్ పావులు కదుపుతున్నారు. సో అలా వ్యూహాత్మక తప్పిదాలు కొన్ని జరిగాయన్నమాట. ఆ తప్పిదాల కారణంగానే లేట్ అవుతుంది. సో ప్రస్తుతానికి ఈరోజు అయితే ఇప్పుడు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే మాత్రం 116 మంది ఎమ్మెల్యేలు ఫిక్స్. కానీ వీసీకే కూడా ఆల్మోస్ట్ రెడీయే. వీసీకే కూడా రెడీ అయితే 118 మంది రెడీయే. సో అయితే ఇది ఏదైనా ఒకటి మాత్రం నిజమండి, గంటకు మారిపోతున్నాయి అప్డేట్స్. వీసీకే వాళ్ళు మద్దతు ఇస్తామని చెప్పారు, కానీ ఇంకా లెటర్ అందలేదు గవర్నర్కి. ఆ పార్టీ నుంచి అఫీషియల్గా లెటర్ అందాలి గవర్నర్కి.
మేము కూడా టీవీకేకి మద్దతు ఇస్తాము, విజయ్ సీఎం అవ్వడానికి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నామని గవర్నర్కి లెటర్ అందితే ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి లెటర్ వచ్చేసింది, అండ్ సిపిఐ నుంచి లెటర్ వచ్చేసింది, సిపిఎం నుంచి లెటర్ వచ్చేసింది. సో కాంగ్రెస్ 5, సిపిఐ 2, సిపిఎం 2 ప్లస్ 107, ఇక్కడికి 116 అయ్యాయి. వీసీకే నుంచి చెప్తున్నారు కానీ ఇంకా లెటర్ రాలా. ఆ లెటర్ కూడా వచ్చేస్తే 118 అయిపోతాయి. మేబీ ఎనీ టైం అందొచ్చు. అందిన వెంటనే విజయ్ ప్రమాణ స్వీకారం చేసేయచ్చు. సో ఒకసారి ఏమైనా బ్రేకింగ్ ఉందేమో చూద్దాం. నిజానికి పాపం ఈరోజు 11 గంటలకి, అంటే నేను ఈ వీడియో చేస్తున్నది 10:44. సో ఈరోజు 11 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారం చేయాలని ముహూర్తం పెట్టుకున్నారు, కానీ అవ్వట్లేదు. సో ఇంకా ఆ ప్రతిష్టంభన, ఆ సందిగ్ధత అలాగే కొనసాగుతుందన్నమాట. దీని వెనక వ్యూహాత్మక తప్పిదాలు వరుసగా జరుగుతున్నాయి. బీజేపీకి అవకాశం ఇచ్చారు. బీజేపీ వాళ్ళ గేమ్లో విజయ్ బలవుతారేమో అనిపిస్తోంది.